Today we are going to discuss causes of dementia. Dementia అంటే మతిమరుపు, ఫర్గెట్ఫుల్నెస్. సో ఫర్గెట్ఫుల్నెస్కి అంటే మతిమరుపుకి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని మనము డిస్కస్ చేస్తాము. సో ఆ కారణాలేంటి, ఎలా నివారించవచ్చు? డిమెన్షియా అనే పదమే డిమెన్షియాకి కారణాలు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా మనం చూద్దాము. డి అంటే డ్రగ్స్ రిలేటెడ్, ఆల్కహాల్, ఇవి మాదక ద్రవ్యాలు అంటాం కదా. దెన్ డిసీజ్ రిలేటెడ్, హెచ్ఐవి, ఎయిడ్స్, ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్. దెన్ ఈ అంటే ఎమోషనల్, లోన్లీనెస్, డిప్రెషన్, యాంగ్జైటీ. ఈ అంటే ఎండోక్రైన్ డిసీజెస్ కూడా, థైరాయిడ్ డిసీజెస్ వల్ల కూడా, హైపోథైరాయిడిజం వల్ల కూడా మతిమరుపు వస్తుంది. ఎం అంటే మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ హై బ్లడ్ షుగర్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, దెన్ హై కొలెస్ట్రాల్స్, హైపర్ కొలెస్ట్రాలిమియా అంటాము, హైపర్ లిపిడిమియా అంటాము. సో మెటబాలిక్ డిజార్డర్స్ ఎం వచ్చేసి. మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టే ఎమోషనల్ అండ్ ఎండోక్రైన్ కాజెస్ డిమెన్షియాలో. ఎన్ వచ్చేసి న్యూట్రిషనల్ కాజెస్. ఎన్ అంటే వైటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ వల్ల, B12, ఫోలిక్ యాసిడ్ చెప్పుకోదగినవి, బి కాంప్లెక్స్, B1, థైమిన్. ఆల్కహాలిక్స్లో మతిమరుపు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే B1 డెఫిషియన్సీ ఉంటుంది. దెన్ టీ వచ్చేసి థైరాయిడ్ చెప్పుకున్నాము. ట్రామా అంటే హెడ్ ఇంజురీస్, ఏదైనా దెబ్బ బాగా తలకి గాయాలైనప్పుడు మతిమరుపు తొందరగా వస్తుంది. దెన్ ట్రామా, ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ ఈజ్ అనదర్ కాజ్ ఆఫ్ మతిమరుపు. సో DEMENTI. ఐ అంటే ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎన్సెఫలైటిస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్, బ్రెయిన్ చుట్టూ ఉన్న పొరలుకి మెనింజస్ అంటాము. వాటిలో ఇన్ఫెక్షన్ అయినా, మెనింజైటిస్ అయినా, ఎన్సెఫలైటిస్ అయినా, వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఇన్ఫెక్షన్స్ అయితే, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి బ్రెయిన్లో. వాటి వల్ల కూడా మతిమరుపు తొందరగా వస్తుంది. దెన్ ఏ అంటే ఎథెరోస్క్లెరోసిస్ కూడా వస్తుంది, ఆర్ ఆర్టీరియోవీనస్ డిసీజెస్, ఆర్ ఆర్టీరియోవాస్కులర్ డిసీజెస్ అని కూడా అంటారు. ఓకే. ఏ అంటే ఆర్టీరియోవీనస్ డిసీజెస్, అంటే రక్తనాళాలు, మెదడుకి, బ్రెయిన్కి సరఫరా అయ్యే రక్తనాళాల్లో, వెయిన్స్లో కానీ ఆర్టరీస్లో కానీ బ్లాకేజెస్ ఏర్పడితే అది కూడా మతిమరుపుకి దారితీస్తుంది అనమాట. ఓకే. నా ఇది డిమెన్షియా పదంలోనే మనకి కారణాలు వచ్చేటట్టు నేర్చుకున్నాము. అలా కాకుండా డిమెన్షియాలో అల్జీమర్స్ డిమెన్షియా అనేది సాధారణంగా మనం వింటాము, ఏజ్ అయ్యే కొద్దీ వస్తుంది అని. ఇది జెనెటిక్ కాజెస్ వల్ల వస్తుంది, జీన్స్ పరంగా, ఫ్యామిలీ హిస్టరీలో ఉంటుంది. ఇది ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట. డిమెన్షియాని ఎలా గుర్తుపడతాము అంటే, వాళ్ళు రొటీన్గా చేసే పనులు చేయలేకపోతారు, సీక్వెన్షియల్ టాస్క్స్ చేయలేకపోతారు, రీసెంట్ మెమరీ లాస్ ఉంటుంది. అంటే కొత్తగా రీసెంట్గా నిన్న మొన్న జరిగిన విషయాలు మర్చిపోతారనమాట. అండ్ కాంప్లెక్స్ సీక్వెన్షియల్ టాస్క్ అంటే కష్టతరమైనవి ఆర్గనైజ్డ్గా చేసుకోవడం అనేది కష్టమైపోతుంది వాళ్ళకి. అండ్ పేర్లు గుర్తుపెట్టుకోలేకపోతారు, వాళ్ళు మనుషుల్ని, వాళ్ళ పేర్లని గుర్తుపెట్టుకోలేరు. అది స్పెసిఫిక్గా కొంతమందికి ఉంటుంది, దట్ పర్టిక్యులర్ ఏరియా, బట్ వీళ్ళల్లో ఇంకా ఎక్కువగా కనబడుతుంది అనమాట. ఇంకోటి విజియోస్పేషియల్ ఇంపైర్మెంట్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు చూసుకుంటారు కానీ అంచనా వేయలేరు, అందాజా ఉండదన్నమాట, ఎస్టిమేషన్ ఉండదు. దాంతో ఏమవుతుంది, పక్కన ఫర్నిచర్ అవి ఇవి ఉన్నా వాళ్ళు దాన్ని తప్పించుకోలేకపోతారనమాట. సో దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు, ప్రోన్ టు ఇంజురీస్ వైల్ వాకింగ్ కానీ, పొయ్యి దగ్గర కానీ, దేని కానీ దే ఆర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్. విజియోస్పేషియల్ ఇంపైర్మెంట్ ఉంటుంది. పర్సనాలిటీ చేంజెస్ ఏంటంటే, చాలా యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్, అంటే రోజు రొటీన్గా చేసే కాలకృత్యాలు, నార్మల్ అవి, గ్రూమింగ్, మంచిగా హుందాగా తయారవ్వడము,
వాళ్ళ డైలీ కార్యక్రమాలు సవ్యంగా చేసుకోవడం అవన్నీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, డిసింట్రెస్టెడ్‌గా అయిపోతారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిప్రెషన్, మాస్క్డ్ డిప్రెషన్ లాగా ఉంటుందన్నమాట. బికాస్ దే ఫర్గెట్ వాట్ దే హ్యావ్ టు డూ. దే ఆర్ నాట్ దెమ్సెల్వ్స్, అంటే వాళ్ళు వాళ్ళలాగా లేరు, మారిపోయినట్టుగా ఉంటారు. సెల్ఫ్ నెగ్లెక్ట్ ఉంటుంది. ఇంకోటి ఎమోషనల్గా డిటాచ్డ్గా ఉంటారు. అగైన్ విత్‌డ్రాన్ అండ్ ఒక్కొక్కసారి చాలా అగ్రెసివ్‌గా కూడా పర్సనాలిటీ డిసార్డర్స్ ఉంటాయి. డిస్ఫోరిక్ బిహేవియర్స్ అంటాము దాన్ని. ఏదో ఊహించేసుకొని కోపావేశాలకి గురవుతూ ఉంటారు, ఇంపల్స్ బిహేవియర్స్కి. డిస్ఇన్హిబిషన్స్ అంటాము. ఆల్కహాల్ తాగిన వ్యక్తిలో ఇది ఎక్కువగా తరచుగా చూస్తుంటాము. వాళ్ళు ఇంకా ఏం మొహమాటం లేకుండా ఏది తోచితే అది మాట్లాడేస్తూ ఉంటారు. సో, డిస్ఇన్హిబిటెడ్ బిహేవియర్ అంటారు. వాళ్ళకి రూల్స్, రెగ్యులేషన్స్ కానీ ఇలా బిహేవ్ చేయాలి అనే ఇంకా పద్ధతి ఏమీ ఉండదు. దే ఆర్ లైక్ లూజ్ అనమాట. సోషల్లీ, మోరల్లీ లూజ్ అంటూ ఒక వ్యక్తిగత విలువలు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. సో, ఇలాంటి డిసిన్హిబిటెడ్ బిహేవియర్ ఫ్రాంటల్ లోబ్ డిమెన్షియా పేషెంట్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో, ఎవరైనా కొంచెము ఆఫ్ ది బౌండరీస్ బిహేవ్ చేస్తుంటే కనుక వీ కెనాట్ బ్లేమ్ ఇట్ ఆన్, వాళ్ళని బ్లేమ్ చేయలేము, వాళ్ళని ఏం తప్పు పట్టలేమన్నమాట. బికాస్ ఇట్ ఈస్ ద డిసీజ్ ఇన్ దర్ బ్రెయిన్ దట్ ఈస్ మేకింగ్ దెమ్ టు బిహేవ్ లైక్ దట్. అంటే అది వాళ్ళ తప్పు కాదేమో, ఇట్స్ ఆల్ ఇన్ దర్ బ్రెయిన్. సో, అది గమనించుకొని మనము వాళ్ళకి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరము, బాధ్యత ఉన్నాయన్నమాట. సో, ఎవరైనా తప్పుగా అకారణంగా అంటే ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న అది ఆల్కహాల్ మీద అట్రిబ్యూట్ చేస్తాము. లేదు, అకారణంగా వాళ్ళలాగా కాకుండా అదుపు, ఆజ్ఞ, నైతిక విలువలు లేకుండా బిహేవ్ చేస్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దర్ బ్రెయిన్. సో, అట్లాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ రికగ్నైజ్ చేసి వాళ్ళకి మెడికల్ హెల్ప్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎమైలాయిడోసిస్ అనేది ఒక డిసీజ్. అది ఎమైలాయిడ్ ప్రోటీన్స్ అనేవి ఏజ్ రిలేటెడ్గా ఫామ్ అవుతూ ఉంటాయి బాడీలో. అవి వివిధ ఆర్గన్స్లో, వేరియస్ ఆర్గన్స్లో అక్యుములేట్ అవుతుంటాయి. లివర్లో, కిడ్నీస్లో, హార్ట్లో అట్లా. అది బ్రెయిన్లో కూడా అక్యుములేట్ అయితే మతిమరుపు అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకోటి లివీ బాడీ డిమెన్షియా అనుకున్నాము. వాళ్ళల్లో పార్కిన్సన్స్ డిసీజ్ ఉంటుందన్నమాట. సాధారణంగా పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్నప్పుడు వాళ్ళ గెయిట్, అంటే వాళ్ళ నడక, వాళ్ళకి న్యూరోమోటార్ కోఆర్డినేషన్ కూడా ఉండదు. అంటే నరాలు, కండరాలు, అవయవాలు సరిగా సన్నటి వణుకు ఉంటుంది శరీరం అంతా. నడిచేటప్పుడు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముందుకు తూలిపోయి నడుస్తూ ఉంటారు. అండ్ అది పార్కిన్సన్ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. సో, వాళ్ళల్లో డిమెన్షియా ఉంటే లివీ బాడీ డిమెన్షియా అన్నమాట అది. దెన్ వాస్కులర్ డిమెన్షియా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి సాధారణంగా తొందరగా డిమెన్షియా వస్తుంది. ఎందుకంటే ఆ హై బ్లడ్ ప్రెషర్ అనేది మెదడులో ఉన్న రక్తనాళాలని కుంచించి వేస్తుంది, అంటే కన్స్ట్రిక్ట్ చేసేస్తుంది. దాని కారణంగా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అందక సెరిబ్రల్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్సఫిషియన్సీ అంటాము. దానివల్ల కూడా ఈ హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్లో తొందరగా మతిమరుపు వస్తూ ఉంటుంది. దెన్ మనం చెప్పుకున్నట్టే వేరియస్ డిసీజెస్ వల్ల. సో, ఇంకోటి మీసిల్స్, అమ్మవారు అంటాము. చిన్నపిల్లలకి అమ్మవారు వచ్చి ఉంటుంది. అట్లాంటి అప్పుడు మీసిల్స్ కాంప్లికేషన్స్లో అలాగే బ్రెయిన్లో కూడా ఒక లో లెవెల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది.
సో, అందుకనే వాళ్ళు కోలుకున్నా కూడా కొంచెం మోటార్ స్కిల్స్ గానీ, ఇంటెలిజెన్స్ గానీ కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది. అది గ్రాడ్యుయల్‌గా హీల్ అయిన కొద్దీ బావుంటుంది. బట్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఆహ్, హ్యావింగ్ దిస్ ఇంటలెక్చువల్ ఇష్యూస్ అండ్ ఆల్సో మెమరీ లాస్, ఎర్లీ మెమరీ లాస్ అనమాట అది. మనము హెడ్ ఇంజ్యూరీస్ అని చెప్పుకున్నాము, తలకి గాయాలు అవ్వడము. హెడ్ ఇంజ్యూరీస్లో సబ్డ్యూరల్ హెమటోమా, ఎపిడ్యూరల్ హెమటోమా అనేవి రెండు రకాల హెడ్ ఇంజ్యూరీస్. కింద పడినప్పుడు లోపల ఎపిడ్యూరల్ అంటే బ్రెయిన్కి చుట్టూ ఉన్న పొరల పైన స్కాల్ప్ లోపల బ్లీడింగ్ అయినట్టయితే ఎపిడ్యూరల్ హెమటోమా అంటాము. అక్కడ రక్తనాళాలు చిట్లి బాగా బ్లడ్ అక్యుములేట్ అయ్యి బ్రెయిన్ని కంప్రెస్ చేసి అది స్లోగా డీజనరేట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అండ్ సబ్డ్యూరల్ అంటే డ్యూరామాటర్ లోపల, అంటే పొరల లోపల బ్రెయిన్కి 3 పొరలు ఉంటాయి, పయామాటర్, ఎరెక్నాయిడ్ అండ్ డ్యూరామాటర్ అని. సో డ్యూరామాటర్ లోపల బ్లీడింగ్ అయినట్టయితే సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. ఇట్లా లోపల బ్లీడింగ్ అయ్యి అయిన ఇంజురీస్, ఇట్లాంటి ఇంజురీస్ వల్ల కూడా హీల్ అయినా సరే మనకి పైన బాడీకి దెబ్బ తగిలితే ఎట్లా స్కార్ ఫామ్ అవుతుందో అలా బ్రెయిన్లో కూడా స్కార్స్ ఫామ్ అవ్వే అవకాశాలు ఉన్నాయి. టిష్యూ డీజనరేట్ అవ్వడము, బ్రెయిన్ టిష్యూ, దానివల్ల కూడా మతిమరుపులు ఎక్కువగా వస్తుంటాయి. సో అందుకని చిన్నపిల్లలకి కానీ ఎవరు కానీ హెల్మెట్, సేఫ్టీ పాటించడం, ప్రివెన్షన్, హెడ్ ఇంజురీస్ని ప్రివెంట్ చేయడము చాలా ముఖ్యం అన్నమాట. మనము డిప్రెషన్ ఈజ్ ఎ కాజ్ ఆఫ్ డిమెన్షియా అనుకున్నాం. డిప్రెషన్లో కూడా మతిమరుపు ఉంటుంది. సో దాన్ని సూడో డిమెన్షియా అంటాము. అంటే డిమెన్షియా లాగా సిమ్టమ్స్ ఉన్నాయి డిప్రెషన్లో. వెన్ మేజర్ డిప్రెషన్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్, అది ట్రీట్మెంట్ అయిపోయినాక అది మళ్ళీ నార్మల్ మతిమరుపు అనేది పోవచ్చు వాళ్ళకి. సో దట్ ఈస్ కాల్డ్ డిప్రెషన్తో పాటు ఉన్న మతిమరుపుని వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ సూడో డిమెన్షియా, అన్లైక్ ద ట్రూ డిమెన్షియా. ఇది ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళల్లో కూడా డిప్రెషన్ ఉంటుంది, బట్ ఎర్లీ ఏజ్లో డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఉన్న డిమెన్షియాని సూడో డిమెన్షియా అంటాం అన్నమాట. హౌ టు అవాయిడ్ డిమెన్షియాని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా ప్రివెంట్ చేయాలి. జెనెటిక్గా వచ్చేది, త్రూ ఫ్యామిలీ హిస్టరీ వచ్చేది, వీ కెనాట్ అవాయిడ్ ఇట్. బట్ వివిధ కారణాల వల్ల వచ్చే డిమెన్షియాని మనము తప్పకుండా నివారించవచ్చు తగిన జాగ్రత్తలు తీసుకుంటే. ఒకటి ఏంటి, ఇన్ఫెక్షన్స్. చిన్నప్పుడు వచ్చే మీజిల్స్, మమ్స్ కానీ, మమ్స్ ఎన్సెఫలైటిస్, మమ్స్ వచ్చినప్పుడు కూడా బ్రెయిన్ మెనింజస్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది లో రేట్లో. సో ఎన్కెఫలైటిస్ అంటారు, ఎన్సెఫలైటిస్ అంటారు. అది మెనింజైటిస్, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేసుకోవాలి వ్యాక్సినేషన్స్ తోటి పిల్లలకి. దెన్ వీ హ్యావ్ టు ప్రివెంట్ డిసీజెస్ యాజ్ ఐ సెడ్. ఈ ఎండోక్రైన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అవి అయోడిన్ సప్లిమెంట్స్ అవి తీసుకుంటూ ఉండాలి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా. హెడ్ ఇంజురీస్ ప్రివెంట్ చేయాలి. దెన్ హై బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ షుగర్స్, అంటే డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, ఈ డిసీజెస్. దెన్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. వెయిట్ గెయిన్ ఎక్కువగా కాకుండా. దెన్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ వాకింగ్, అండ్ డూయింగ్ ఫన్ యాక్టివిటీస్, ఛాలెంజెస్ లైక్ మెంటల్లీ స్టిమ్యులేటింగ్, అంటే మనకి ఆహ్లాదకరంగా ఉండేటట్టు నలుగురితో కలిసి బ్రెయిన్కి ఎక్సర్సైజెస్, బ్రెయిన్ బూస్టర్స్ చేస్తూ ఉండాలి. సుడోకు లాంటివి, అవి యాక్టివిటీస్ చేసేటప్పుడు బయట హెడ్ ఇంజురీస్ అవ్వకుండా హెల్మెట్, అవి ప్రికాషన్స్ తీసుకోవాలి. దెన్ ట్యూమర్స్ అనేది మన చేతుల్లో లేదు. ఇట్ ఈస్ అగైన్ కైండ్ ఆఫ్ జెనెటిక్ అండ్ వేరియస్ కాజెస్. విల్ డిస్కస్ ఇన్ అనదర్ టాపిక్.
సో, మన చేతిలో ఉన్న కారణాలేంటి? హై బ్లడ్ ప్రెషరు, హై బ్లడ్ షుగరు, హై కొలెస్ట్రాల్ ఇవి రాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్ అండ్ న్యూట్రిషన్ తీసుకోవాలి. ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. అండ్ మల్టీవైటమిన్ అండ్ న్యూట్రిషన్స్, మినరల్ సప్లిమెంట్ రోజు తీసుకోవాలి. వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ ఇలా చేసినట్టయితే దాదాపుగా మేజర్ కాజెస్ని మనం ప్రివెంట్ చేసినట్టు. I hope this video helps you all. Thank you.